ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యమంత్రికి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం డిఎన్ నేషనల్ లోక్ దళ్ సంబంధించినటువంటి అధినేత హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ శుక్రవారం నాడు కన్నుమూశారనమాట, గురుగ్రామ్లో. సో ఇక గుండెపోటుతో మరణించినట్లు పార్టీ ప్రతినిధులు అయితే మీడియాకు తెలిపారు. ఏడాదిలో అక్టోబర్ 5న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ సందర్భంగా ఓంప్రకాష్ చౌతాలా చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. భారత మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ కుమారుడు ఓంప్రకాష్ చౌతాలా హర్యానాకు 7వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చౌతాలాకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీలోని తీహార్ జైలుకు 80 ఏళ్ల వయసులో ఉన్న అత్యంత పెద్ద ఖైదీగా అయ్యాడు. అతను 2020లో విడుదలయ్యారు. ఓంప్రకాష్ చౌతాలా భార్య స్నేహలత ఆగస్టు 2019లో మరణించారు. చౌతాలాకు 3 కుమార్తెలు అనగా 2 కుమారులు కూడా ఉన్నారు. కుమారుడు అభయ్ సింగ్ చౌతాలా హర్యానాలో ఎల్లానాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అక్టోబర్ 2014 నుండి మార్చి 2019 వరకు హర్యానా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. ఓంప్రకాష్ చౌతాలా మనవడు దుష్యంత్ చౌతాలా జనతా పార్టీ నాయకుడు, హర్యానా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను ఈసార్ నియోజకవర్గం నుంచి లోక్సభలో మాజీ పార్లమెంట్ సభ్యుడిగా కూడా. చౌతాలా రాజకీయ ప్రవేశం. చౌతాలా హర్యానాలో సిర్సా సమీపంలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. అతని తండ్రి చౌదరి దేవిలాల్ 1966లో హర్యానాలో ఏర్పాటైన ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారతదేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. అతను 1996లో ఐఎన్ఎల్డీలో పార్టీని స్థాపించారు. చౌతాలా తన తండ్రి బాటలో పయనిస్తూ రాజకీయాలు ఎంచుకున్నాడు. 1970లో అతను జనతాదళ్ పార్టీ సభ్యునిగా హర్యానాలో శాసనసభకు